దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. నదుల అనుసంధానాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, తయారీ రంగ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. అధిక జనాభాను బలంగా మార్చుకోవాలన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు వివిధ అంశాలపై ప్రతిపాదనలు చేశారు. భారత్ ఆర్థికంగా 3వ స్థానానికి చేరుకోవటం ఖాయమైనందున 2047 నాటికి 2 లేదా 1వ స్థానానికి ఎదిగేలా ముందుకెళ్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు అవసరమైన రోడ్ మ్యాప్ తయారీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో చంద్రబాబు ఏపీ తరపున తన వాణి వినిపించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని, ఇప్పుడు ప్రజలను భాగస్వాములను చేయాలంటూ సీఎం చంద్రబాబు P4 విధానాన్ని నీతి ఆయోగ్ పాలక మండలి ఎదుట ఉంచారు. ఈ విధానంతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. దేశంలో తొలి 10% మంది సంపన్నులు అట్టడుగున ఉన్న 20% మందిని దత్తత తీసుకుని వారి బాగుకు బాటలు వేసేలా విధాన రూపకల్పన చేస్తే పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతుందని వివరించారు. ఏపీలో తాము ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో ఆర్థిక, రాజకీయ సుస్థిరత తీసుకొచ్చి అన్ని రంగాల్లో మన దేశం ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడే శక్తినిచ్చారని, ప్రపంచవ్యాప్తంగా భారత్కు బలమైన బ్రాండింగ్ కల్పించారని చంద్రబాబు కొనియాడారు. 10 ఏళ్ల ప్రధాని కష్టాన్ని దేశానికి అనుకూలంగా మార్చుకునే సమయం వచ్చినందున రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించి సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. వికసిత భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ చాలా ఆసక్తితో ఉందని చెప్పారు. P4 నదుల అనుసంధానం, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారుల అనుసంధానం, నైపుణ్య గణన, ప్రపంచంలోని అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ గురించి చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించారు. రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచించారు. పట్టిసీమ ద్వారా జరిగిన నదుల అనుసంధాన ఫలితాన్ని ఏపీ రైతులు ఆస్వాదిస్తున్నారన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశవ్యాప్తంగా రహదారుల అనుసంధానం చేసినట్లుగానే ఇప్పుడు నదుల అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇందుకోసం జాతీయ స్థాయి రోడ్ మ్యాప్ రూపొందించాలని చెప్పారు. జలాల పరంగా భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లకు రహదారుని అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచించారు. గ్రామం నుంచే మౌలిక వస్తువుల కల్పన ప్రారంభిస్తే మనం అనుకున్న వృద్ధి రేటు సాధించగలమని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలన్నారు. ప్రతి అంశాన్ని వ్యక్తి, కుటుంబం, గ్రామ, పట్టణ, నగర, రాష్ట్ర స్థాయిలో చూసి వాటన్నింటినీ సంతృప్తికర స్థాయిలో 100% అమలయ్యేలా కృషి చేయాలన్నారు. తయారీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరే సామర్థ్యం భారత్కు ఉందన్న చంద్రబాబు అందుకోసం ప్రతి ఉత్పత్తి తయారీలో పర్ఫెక్షన్ కు వెళ్లాలన్నారు. పరిశ్రమలు వస్తే ఎంత పెట్టుబడి పెడతారనే దానితో పాటు ఎంతమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నారనేది కూడా చూసుకోవాలన్నారు. ప్రపంచ స్థాయి అవసరాలను తీర్చే అత్యుత్తమ ఉత్పత్తులను తయారు చేసి తయారీ రంగానికి భారత్ను హబ్గా మార్చాలన్నారు. హరిత ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్న చంద్రబాబు వనరులను సద్వినియోగం చేసుకుంటే అది సాధ్యమేనన్నారు. అధిక జనాభాను బలహీనతగా కాకుండా బలంగా మలుచుకోవడానికి డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాలని సూచించారు. దేశానికి యువత అతిపెద్ద వనరు అని, దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చన్నారు. దేశ మానవ, సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకుంటే $50 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనేది అసాధ్యమేమీ కాదని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.